జూలై మాసం 2026 సంవత్సరంలో మరి ఈ యొక్క మిథున రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మిథున రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే అన్ని రంగాల్లో అభివృద్ధి, అన్నింటా విజయాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఇకపోతే మీరు ఏ కార్యక్రమాలు అనుకున్నప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంగా మూవ్ చేసినట్టయితే తప్పకుండా విజయాలు మీకు సంప్రాప్తిస్తాయి. వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు దయచేసి అర్హత ఉన్నప్పటికీ కూడా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు గమనించుకుని మాత్రమే అలాంటి ప్రయత్నాలకి పూనుకోవాలి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇకపోతే నూతన వ్యాపార రంగంలో నూతన వ్యాపారస్తులకి మాత్రం అద్భుతమైనటువంటి కాలం. వాళ్ళకి భాగస్వాములు కలుస్తారు. వాళ్ళ యొక్క వ్యాపారాలను పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్రాంచెస్ తెరిచేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆల్రెడీ వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు మాత్రం దొరికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే వాతావరణ పరిస్థితులు ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి ప్రేమికులకి అద్భుత మాసంగా ఈ జూలై మాసాన్ని మనం చూసుకోవచ్చు. మరి విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మితంగా మాట్లాడినట్టయితే గౌరవం పెరుగుతుంది. మీకు దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చాలా దూర ప్రయాణాలు చేస్తూ విజయవంతంగా ఇంటికి తిరిగి వచ్చేటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ, లేకపోతే చలనచిత్ర రంగం కానీ, రాజకీయ రంగం కానీ ఇవన్నీ కూడా సజావుగా సాగుతాయి. వాళ్ళకి వచ్చి ఉంటే నష్టము కష్టము ఏమాత్రము లేదు. ఇంట్లో గృహ వాతావరణం కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది. పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. పిల్లలు వాళ్ళ చదువులు చదువుకుంటారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితులను విసిగించరు. ఒకవేళ మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది రాబట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదువుతూ మీరు ఆ ప్రయత్నాలు సాగించండి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతి ప్రకారంగా సర్వే చేసి మీరు మొదలు పెట్టండి. తప్పకుండా రాబోయే కాలంలో మీరు విజయవంతంగా మీరు వ్యాపారాలు సాగించేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. అన్ని రకాల అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి సూచన ఏంటంటే, ధర్మబద్ధంగా నడవండి. ఈ కాలం అంతా కూడా గురువు యొక్క ఆధీనంలో ఉంది. అటు శనైశ్వరుడు, ఇటు గురువు, వీళ్ళ ఆధీనంలో కలియుగం అంతా ఉంది, ప్రపంచం అంతా ఉంది ప్రస్తుతం. కాబట్టి ధర్మబద్ధంగా నడిస్తేనే మీకు ఏదైనా లాభము, ఆరోగ్యం, లేకపోతే మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అబద్ధాలు దయచేసి ఆడకండి. ఎంతవరకు వీలైతే అంతవరకు ధైర్యంగా ఎదుర్కోండి. ఏ విషయాన్ని అన్నప్పటికీ కూడా మితంగా మాట్లాడండి. కోపం, ఉద్రేకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు.